పుట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో, విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపం జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు. ఇదే జరుగుతుంది. ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి. ఈరోజు ఈ 11 monthsలోనే విమెన్ మీద ఎన్ని హత్యలు, అత్యాచారాలు, ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం.